హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో హ్యూమిక్ యాసిడ్ గురించి తెలుసుకుందాం. మన వరి పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ఎరువులతో పాటు కొన్ని బయో స్టిమ్యులెంట్లు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిలో హ్యూమిక్ యాసిడ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు హ్యూమిక్ యాసిడ్ అంటే ఏమిటి, ఇది వరి పంటకు ఎలా ఉపయోగపడుతుంది, మరియు దీనిని ఎప్పుడు వేయాలి, ఎంత మోతాదులో వేయాలి అనే పూర్తి విషయం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో మొత్తం చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ద్వారా అందియడం జరుగుతుంది. మరియు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ ఏంటంటే నాకు ఎంతో సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. ముందుగా హ్యూమిక్ యాసిడ్ అంటే ఏమిటి? హ్యూమిక్ యాసిడ్ అనేది నేలలో సహజంగా ఏర్పడే సేంద్రియ పదార్థం. మొక్కలు, చెట్లు మరియు ఆకులు కొన్ని సంవత్సరాల పాటు కుళ్ళిపోవడం వల్ల ఏర్పడే హ్యూమస్ నుండి దీనిని తయారు చేస్తారు. ఇది ఎరువు కాదు, కానీ మొక్కలకు పోషకాలను అందుబాటులోకి తీసుకొచ్చే ఒక శక్తివంతమైన బయోస్టిమ్యులెంట్. హ్యూమిక్ యాసిడ్ వల్ల వరి పంటకు కలిగే ప్రయోజనాలు చూద్దాం. మొదటిగా వేర్ల పెరుగుదలను గణనీయంగా పెంచుతుంది. వేర్లు బలంగా పెరిగితే మొక్క పోషకాలను మరియు నీటిని బాగా గ్రహించగలుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేలలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు సూక్ష్మ పోషకాలను సులభంగా అందుబాటులోకి తీసుకువస్తాయి. దీని ద్వారా మొక్క ఎరువులను తీసుకునే సామర్థ్యం అనేది కూడా గణనీయంగా పెరుగుతుంది. మరియు నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. ఇసుక నేలల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. బరువైన నేలల్లో గాలి ప్రసరణ అనేది బాగా జరిగేలా మెరుగుపరుస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే మొక్కల్లో క్లోరోఫిల్ ఉత్పత్తిని పెంచి మొక్క ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండేలా చేస్తుంది. దీని ద్వారా కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మొక్కల్లో వేడి, చలి మరియు ఉప్పుదనం, నీటి ఎద్దడి వంటి ఒత్తిడిని తట్టుకునే శక్తి అనేది పెంచుతుంది. ఇప్పుడు వరి పంటలో హ్యూమిక్ యాసిడ్ ఎప్పుడు వేయాలో తెలుసుకుందాం. నాటు వేసే సమయంలో వేసుకోవచ్చు, మరియు నాటు వేసిన తర్వాత రెండవ దఫా ఎరువులతో వేసుకోవచ్చు. అనగా నాటు వేసిన 15 నుండి 20 రోజుల సమయంలో రెండవ దఫా ఎరువులతో వేసుకున్నట్లయితే అప్పుడు పిలికలు వేసే దశ అనేది ఉంటుంది. కాబట్టి వాటితోటి మనము కలిపి వేసుకున్నట్లయితే పిలిక శాతము పెరిగి పంట దిగుబడికి కూడా మంచి తోడ్పాటు అనేది ఉండడం జరుగుతుంది. మోతాదు విషయానికి వస్తే గ్రాన్యుల్స్ లేదా పౌడర్ రూపంలో ఉన్నట్లయితే 1 ఎకరానికి 2 నుండి 4 కిలోల వరకు వేసుకోవచ్చు. అదే లిక్విడ్ రూపంలో మనం చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 500 ml నుంచి 1 లీటర్ వరకు మనము కలిపి చల్లుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఇది వాడడం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది, మరియు పిలికలు కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. మీరే ఇది వాడిన తర్వాత తేడా అనేది చూసుకోవచ్చు. చెమటోడ్చి ఆహారాన్ని
రైతన్న. ఇందులో ఒక విషయం తప్పకుండా గమనించాలి. అదేంటంటే హ్యూమిక్ యాసిడ్ ఒకటే దిగుబడిని పెంచదు. వీటితో సహా ఎరువుల యాజమాన్యం మరియు సూక్ష్మ పోషకాల యాజమాన్యం, వాటితో సహా పొలంలో కలుపు నివారణ, పురుగులు, తెగుళ్ళు, ఇవన్నిటిని మనము నియంత్రణ చేసినట్టయితే మంచి ఫలితం అనేది మనకు కనబడడం జరుగుతుంది. హ్యూమిక్ యాసిడ్ వాడడం వల్ల వేర్ల పెరుగుదల పెంచి పోషకాల గ్రహణాన్ని కూడా మెరుగుపరిచి నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వరి పంటను బలంగా పెంచే ఒక అద్భుతమైన బయోస్టిమ్యులెంట్. సరైన సమయంలో సరైన మోతాదులో మనం వాడుకున్నట్లయితే పంట ఆరోగ్యం కానీ పంట దిగుబడి కానీ చాలా బాగా పెరగడం జరుగుతుంది. ఇది వరకు మన రైతు సోదరులు ఎవరైనా వాడి ఉంటే దీని రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇది వరకు వాడని వారికి ఇట్లా ఉంటే ఖచ్చితంగా మీరు వాడుకోండి. దీని రిజల్ట్ అనేది ఏంటంటే మనం ప్రాక్టికల్గా కూడా చూడడం జరిగింది. చాలా మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది. పిలికలు కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆకులు కూడా మంచి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండడం జరుగుతుంది. చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న. ఖచ్చితంగా మీరు వాడుకున్నట్టయితే మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది. దిగుబడికి కూడా మంచి నాంది కూడా కావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ద్వారా అందియడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ ఏంటంటే నాకు ఎంతో సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ద్వారా అందియడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న.